విన్నీ ద పూ అనే కార్టూన్ని చైనాలో బ్యాన్ చేశారు. ఎందుకంటే మేమర్స్ విన్నీ ద పూ క్యారెక్టర్తో ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ని కంపేర్ చేస్తున్నారని బ్యాన్ చేశారు. చైనాలో ఎవరూ కూడా ప్రెసిడెంట్ యొక్క నేమ్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మెన్షన్ చేయకూడదు. మనం ఇప్పుడు కొన్ని రాబరీ కేసెస్ చూసి ఉంటాం. అయితే సౌత్ ఆఫ్రికా హిస్టరీలోనే చాలా ఇన్ఫేమస్ రాబరీ ఒకటి జరిగింది. యాండ్రూ స్టాండర్ అనే పోలీస్ ఆఫీసర్ అలాగే ఒక క్రిమినల్ వాళ్ళిద్దరూ కలిసి లంచ్ బ్రేక్ టైంలో బ్యాంక్ రాబరీ చేశారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఆ పోలీస్ ఆఫీసరే ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వచ్చాడు. అమెజాన్ అంటే మనం డైలీ షాపింగ్ చేసే అమెజాన్ కాదు, అమెజాన్ ఫారెస్ట్ అంటారు కదా అది. ఇది అట్లాంటిక్ ఓషన్లోకి ప్రతి సెకండ్ 55 మిలియన్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ని డెలివర్ చేస్తుంది. అండ్ అలాగే ఈ ప్రపంచం మొత్తం ఆక్సిజన్లో 20% కన్నా ఎక్కువ ఆక్సిజన్ ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. ఇంగ్లాండ్లో హిల్ టాప్లో ఒక మ్యూజికల్ స్కల్చర్ని బిల్డ్ చేశారు. దానిని ద సింగింగ్ రింగ్ ట్రీ అంటారు. ఎప్పుడైతే గాలి వీస్తుందో ఆ గాలి ఆ పైప్ నుండి వెళ్ళడం ద్వారా ఒక రకమైన మ్యూజిక్ని క్రియేట్ చేస్తుంది. మన బాడీ కేవలం 11 మంత్స్ ఓల్డ్ మాత్రమే. ఆల్మోస్ట్ మన బాడీలో ఉన్న ప్రతి సెల్ కూడా 11 మంత్స్కి ఒకసారి రీప్లేస్ అవుతుంది. కానీ బ్రెయిన్ సెల్స్ మాత్రం రీప్లేస్ అవ్వవు. బ్రెయిన్ సెల్స్ 7 ఇయర్స్కి ఒకసారి రీప్లేస్ అవుతారు. ఈ ప్రపంచం మొత్తంలో ఒక్క కంట్రీలో మాత్రమే దోమలు, పాములు అలాగే అదర్ రెప్టైల్స్ లేని కంట్రీ కేవలం ఐస్లాండ్ మాత్రమే. అక్కడ కొన్ని రకాల స్పైడర్స్ ఉంటాయి, కానీ వాటిలో ఏది కూడా హ్యూమన్స్కి హాని చేయవు. మీకు ఒకటి తెలుసా, డ్రెస్ లేకుండా నిద్రపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే హార్ట్స్ అండ్ మజిల్స్కి చాలా మంచిది. గ్రోత్ హార్మోన్ అండ్ అలాగే మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యేది ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల మన స్లీప్ క్వాలిటీ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఈ రెండు హార్మోన్స్లో యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఉంటాయి. టైటానిక్ 1912లో మునిగిపోయింది. అది ఇప్పటికీ 100 ఇయర్స్ పైగా డీప్ ఓషన్లో సర్వైవ్ చేసింది. అది ఇప్పుడు మనకి కనిపించకుండా కనుమరుగైపోయింది. ఎందుకంటే ఒక యూనిక్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఆ బాడీ మొత్తాన్ని తినేస్తుంది. ఆ బ్యాక్టీరియా పేరు హలోమోనస్ టైటానికా. అది షిప్ యొక్క ఐరన్ని కూడా తినేస్తుంది. దీనివల్ల ఆ షిప్ అనేది పూర్తిగా డిజపియర్ అయిపోతుంది. సైంటిస్టులు ఎస్టిమేట్ చేసేది ఏమిటంటే టైటానిక్ కేవలం 12 ఇయర్స్లోనే పూర్తిగా కనిపించకుండా పోతుంది.